అందువల్ల ట్రంప్ విధానాలు మేక్ అమెరికా గ్రేట్ అగైన్కి ఉపయోగపడతాయా ఆయన ఆలోచించుకోవాలి. సార్ బీహార్ పోలింగ్ 65% పైగా అంటే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది సార్. ఈ పోలింగ్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అంచనాలను తారుమారు చేయబోతున్నాయా? అంటే మీరు అన్నట్టు నిజమది. బీహార్లో 64.6% ఫస్ట్ ఫేజ్లో 121 సీట్స్లో ఎన్నికలు జరిగాయి. ఇంకా 122 సీట్స్లో సెకండ్ ఫేజ్ జరుగుతాయి. టోటల్ 243 సీట్స్, సగం సీట్లలో ఇప్పుడు జరిగాయి. అందువల్ల టోటల్ ఓటింగ్ ఫిగర్ ఇప్పటికిప్పుడే మనం కంక్లూజన్కి రాలేము. ఫేజ్ 2 కూడా కలిపితే ఎంత ఓటింగ్ ఉంటుందని తెలుస్తుంది. ఫేజ్ 1లో మాత్రం 64.6 అంటే నియర్లీ 65% ఓటింగ్. ఈ 65% ఓటింగ్ అనేది మీడియాలో కథనాల ప్రకారం 30 ఇయర్స్లో ఇదే హైయెస్ట్. అంటే 30 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ జరగడం అనేది ఇదే ముఖ్యం. దీంతో ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. ఇది ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత కారణం కనుక ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మహాగఠబంధన్కు ఓటేస్తారనేది ఆర్జేడీ కాంగ్రెస్ నేతల వాదన. అసలు లేదు, ఈ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్, ఈ రాజకీయ వ్యవస్థపైనే ప్రజల తిరుగుబాటుకు ఇది సూచన. అందుకే బీహార్ బదలేంగే అని చన్స్రాజ్ నాయకుడు ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. లేదు, మా ప్రభుత్వం పట్ల ప్రో ఇన్కంబెన్సీ ఉంది, నితీష్ కుమార్కు మహిళా ఓటర్లు అనుకూలం, పెద్ద సంఖ్యలో మహిళలు క్యూలలో కనబడ్డారు, మహిళా ఓటర్లు చాలా ఆసక్తితో ఓటు వేశారు, అందువల్ల ఇది ప్రభుత్వానికి మోడీ నితీష్ కుమార్లకు అనుకూలంగా ప్రజలు ఇచ్చినటువంటి తిరుగుబాటు ఒక రకంగా ప్రజల తీర్పుకి దీన్ని ఇండికేటర్ అని చెప్పి మా ఎన్డీఏ నాయకులు చెప్తున్నారు. కానీ ఇక మరి ఏది నిజం? ఒక ఫ్యాక్ట్ మాత్రం ఏంటి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాను పెద్ద ఎత్తున సవరించే కార్యక్రమం చేపట్టాడు. ఇందులో భాగంగా సుమారు 64 లక్షలకు పైగా ఓటర్లను తొలగించారు. అంటే వారు జెన్యున్గా కూడా చనిపోయిన వాళ్ళు ఉండవచ్చు, డూప్లికేట్ ఉండవచ్చు, పర్మనెంట్గా బీహార్లో ఉండకుండా షిఫ్ట్ అయిన వారు ఉండవచ్చు, ఇలాంటి వారితో పాటు బోగస్ ఓటర్లు ఉండవచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ వాదన గుస్పేటియా, ఇతర దేశాల నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు అని. మరి ఎవరైనా కానీ 64 లక్షలకు పైగా, లేదా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు జెన్యున్ ఓటర్లు తమకు ఓటు వేయరు అనుకున్న పేద అణగారిన వర్గాల ఓటర్లను తొలగించారు అన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఏదైనా ఫ్యాక్ట్ ఏంటి అంటే 64 లక్షలకు పైగా ఓట్లను తొలగించబడ్డాయి. మరో 21.5 లక్షలు మాత్రం కొత్తగా చేరాయి. అంటే నియర్లీ 40 to 43 lakh ఓట్స్ గతంలో ఉన్న టోటల్ ఓట్స్తో పోలిస్తే తగ్గాయి. సో టోటల్ నెంబర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ పెరిగినట్టు కనబడుతుంది. సో అందువల్ల సహజంగా అనేది స్టాటిస్టికల్ కూడా ఒక పెద్ద చేంజ్ వచ్చినట్టుగా ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది. అందువల్ల ఇది ఓటింగ్ భారీగా సంఖ్యాపరంగా పెరుగుదల కన్నా కూడా పర్సంటేజ్లో భారీగా కనబడుతుంది. కారణం టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్ తగ్గడం అనేది ఒక వాదన. అసలు అయితే భారతదేశంలో ఇప్పటి వరకు ఓటింగ్ సరళికి ఫలితానికి మధ్య ఇదే కొరిలేషన్. ఇంకో ఓటింగ్ పెరిగితే ప్రభుత్వంలో ఉన్నవారు గెలుస్తారు, లేదా ప్రభుత్వంలో ఉన్నవారు ఓడిపోతారు అనేటువంటి ఒక నిశ్చితమైన నిర్ణయాత్మకమైన డిసిసివ్ ట్రెండ్ ఇండియన్ ఎలక్టోరల్ హిస్టరీలో లేదు. ఇది వాస్తవం. ఇండియన్ ఎలక్టోరల్ హిస్టరీలో ఎక్కడా కూడా ఆ డిసిసివ్ ట్రెండ్ అనేది లేదు. సో అందువల్ల మీకు ఓటింగ్ పెరిగినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీని రిప్రజెంట్ చేస్తూ అధికార పార్టీకి చెందిన వారు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. లేదు, ఈవెన్ ప్రభుత్వం బాధ్యతగా పనిచేసినప్పుడు సానుకూలంగా ప్రజలు వచ్చి మాకు ఇదే ప్రభుత్వం ఉండాలి అంటూ పెద్ద ఎత్తున ప్రో ఇన్కంబెన్సీ ఓటు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల మీరు ఓటింగ్ సరళిని బట్టి ఖచ్చితంగా ఇదే జరుగుతుందని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కొన్నిసార్లు చాలా కాంపిటేటివ్గా పొలిటికల్ ఎలక్టోరల్
బ్యాటరీలు జరిగినప్పుడు కూడా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేస్తారు. ఇలా మీడియా, సోషల్ మీడియా పెరిగింది. కాంపిటేటివ్, ఉత్కంఠభరితంగా ఎన్నికలు మారినప్పుడు, అన్ప్రెడిక్టబుల్గా ఎన్నికలు ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది ఓటేస్తారు. నేను రిజల్ట్ ప్రెడిక్టబుల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మేము ఏదైనా అయ్యకపోయినా ఫలితం అయితే అదే కదా అనే నిరాసక్తి ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాకుండా మీకు ఎక్కడో ఒక చోట ఒక అన్ప్రెడిక్టబిలిటీ ఉంది. ఇప్పుడు వివిధ సర్వేలు కూడా చెప్తున్నాయి 1% కూడా తేడా ఉండదు రెండు కూటముల మధ్య అని. అందువల్ల రెండు వైపులా బలమైన కూటములు ఉన్నాయి. అనేక కులాలకు రిప్రజెంట్ చేసే రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడిపాయి. సో ఇలాంటి సమయంలో ఏమవుతుంటే కాంపిటేటివ్ మొబిలైజేషన్ ఆఫ్ ఓటర్స్, అంటే ఓటర్ల పోలింగ్ స్టేషన్లకు అందరూ కూడా మొబిలైజ్ చేస్తారు. ఈ మధ్య జరిగిన ఇంకో పరిణామం ఏంటంటే డబ్బు పంపిణీ, పెద్ద ఎత్తున పోల్ మేనేజ్మెంట్, అంటే ఇది కూడా ఓట్ల సంఖ్యను పెంచుతుంది. అంటే ఇప్పుడు రెండు పార్టీల నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఓటు వేయకుండా ఉండలేరు. ఎందుకంటే ఓటు వేయకపోతే మళ్ళీ ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకుంటారేమో అని భయం. డబ్బులు తీసుకున్నా కనుక ఓటు వేయాలి కదా అని, ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నా ఎవరికొరకు ఓటు వేయాలి కదా. సో అందువల్ల డబ్బు ప్రభావం వల్ల కూడా ఓటింగ్ సరళి పెరుగుతుంది. సో ఇలా రీజన్ ఒక్కటని చెప్పలేము, అనేక ఫ్యాక్టర్స్ ఓటింగ్ సరళికి పెంచే అవకాశం కూడా ఉంటుంది. సో అందువల్ల బీహార్ ఇది మైగ్రేషన్ స్టేట్, పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల వలస వెళ్తారు. అందువల్ల బీహార్లో చెక్ ఫెస్టివల్ చాలా పెద్ద పండుగ. ఆ పండుగ తర్వాత కొద్ది రోజులకే ఎన్నికలు జరిగాయి. అందువల్ల ఆ పండుగకు ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా బీహార్కు రిటర్న్ వస్తారు. మరి వాళ్ళందరూ ఆ మైగ్రెంట్స్ కూడా ఉండిపోయి ఓటేసి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అందువల్ల వీ రియలీ డోంట్ నో ద ఫ్యాక్టర్స్ ఎందుకు పెద్ద సంఖ్యలో ఓటింగ్ జరిగిందని. కానీ ఓటింగ్ సరళిని బట్టి ఎక్కువగా ఓటింగ్ అయితే ఒక రకం, తక్కువగా ఓటింగ్ అయితే మరో రకంగా ఎన్నికల ఫలితాన్ని ప్రెడిక్ట్ చేయడం మాత్రం చాలా కష్టం.